హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమిషా పార్ట్ 9. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతుంది సిరి తన ఫ్రెండ్స్తో పాటు. ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ కంపెనీ నుంచి మేనేజర్ వస్తాడు. అతను వస్తూనే చాలా మర్యాదగా విష్ చేసి తన పేరు చెప్తాడు. సిరి తిరిగి విష్ చేసి ఏ హోటల్ బుక్ చేశారు అని అడుగుతుంది. హోటల్ కాదు మేడం, మీకోసం సార్ గెస్ట్ హౌస్ అరేంజ్ చేయమన్నాడు, మీకు ఫ్రీగా ఉంటుందని అని చెప్పాడు. నాట్ బ్యాడ్ అని మనసులో అనుకుని ఓకే అంటుంది పైకి. ఫ్రెండ్స్ ఒకరు సిరితో వెళ్తే మనకు అన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి, స్పెషల్లీ క్యాష్ విషయంలో అంటుంది. అది విని అందరూ నవ్వుతారు. తను కూడా నవ్వుతుంది. నిజమే, తను ఎక్కడికి వెళ్ళినా అరేంజ్మెంట్లు మాత్రం అదిరిపోతాయి. దాదాపు ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. ఇలాంటప్పుడు తనకి తన తండ్రి గుర్తొస్తాడు. తను ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ క్షణంలోనే ఆర్డర్ వేసేది, నిమిషాల్లో అరేంజ్ చేసేవాడు జయరాం. వెళ్ళింది మొదలు తిరిగి వచ్చే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో కూడిన జర్నీ సాగేది తనకు. దాదాపు ఇప్పుడు కూడా అంతే. తేడా ఏంటంటే అప్పుడు ధైర్యంగా చెప్పేది, ఇప్పుడేమి ప్రకాష్ అంకుల్తో రికమెండేషన్ చేయించుకుంటుంది అంతే. తన ఆలోచనలో ఉండగానే గెస్ట్ హౌస్ వస్తుంది. వెళ్ళి అంతా తిరిగి చూస్తారు. బాగుంది, స్పెషల్లీ స్విమ్మింగ్ పూల్ అని నవ్వుతారు తన ఫ్రెండ్స్. తనకి స్విమ్మింగ్ అంటే ఇష్టమని. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటారు. ఈవినింగ్ హల్దీ ఫంక్షన్. దేవ్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. క్యాబిన్లోకి అజిత్ వస్తాడు హడావిడిగా. చూసావా వాడు ఏం చేశాడో అంటాడు వచ్చి కోపంగా. ఎవరు ఏం చేశారు అంటాడు తలెత్తకుండానే దేవ్. ఏరా, నన్ను చూస్తే కామెడీగా ఉందా అని అడుగుతాడు అజిత్. లేదు, నువ్వు నన్ను సరిగ్గా చూడు, నవ్వుతున్నానా ఫేస్ చూపిస్తాడు దేవ్. కోపంగా చేతిలోని ఫైల్ తీసి సోఫాలో విసిరికొడతాడు అజిత్. అజిత్ సీరియస్ గా ఉండడం చూసి ఏంట్రా విషయం, ఎందుకంత సీరియస్ అవుతున్నావు, అర్జున్ గురించా అంటాడు దేవ్. అవునన్నట్టు తలూపుతాడు అజిత్. వదిలేయరా, వాడి జీవితం వాడిది, వాడికి ఇష్టం వచ్చినట్టు వాణ్ణి ఉండని అంటాడు. నేను మాత్రం వద్దన్నానా? నాన్న పోయేటప్పుడు మాట తీసుకున్నాడు. వాడు నీ తల్లి కడుపున పుట్టకపోయినా నా కొడుకు, నేను చేసిన తప్పుకి వాడికి శిక్ష వెయ్యకు అని. అప్పుడే డిసిజన్ తీసుకున్నా, వాణ్ణి ఎప్పుడు సొంత తమ్ముడిలాగా చూసుకోవాలని. మన కంపెనీలో మంచి పొజిషన్లో పోస్ట్ ఉంది రారా అంటే, లేదు హోటల్ మేనేజ్మెంట్ అంటూ చేశాడు. సరే, మన ఏదో ఒక హోటల్లో పోస్ట్ ఇస్తానంటే, లేదు నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక హోటల్లో వర్క్ చేస్తాను అన్నాడు అజిత్. నీ పేరు అసలు వాడుకోలేనన్నయ్యా, నా సొంత కాళ్ళపై నిలబడతాను అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అన్నాడు. మంచిదే కదా, నీ డబ్బు నీ పరపతి లేకుండా తను ఓన్ ఐడెంటిఫై క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. నువ్వు తనని చూసి గర్వపడాలి అన్నాడు దేవ్. అసలు దీనికన్నిటికీ సూత్రధారివి, పాత్రధారివి నువ్వేరా అని కోపంగా పళ్ళు నూరుకుంటాడు అజిత్. నేనా? నేనేం చేశాను? అసలు 2 సార్లు కదా వాణ్ణి కలిసింది అన్నాడు. 10th ఉన్నప్పుడు చదువు నెగ్లెక్ట్ చేసి ఫ్రెండ్స్తో తిరిగాడు. అప్పుడు నేను వాడికి నీ గురించే చెప్పడం మొదలుపెట్టాను. ఎంతలా అంటే వాడు చదువుతున్న బుక్స్ కంటే నీ గురించే ఎక్కువగా మాట్లాడేవాడు నాతో. అలా 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 ఇప్పుడు ఇలా తయారయ్యాడు. సో మన అర్జున్ నాకు ఏకలవ్య శిష్యుడనమాట అన్నాడు దేవ్. శిష్యుడు కాదు, భక్తుడు అనాలేమో. సరే కానీ నాకు సింగపూర్ టికెట్స్ బుక్ చేసావా అడిగాడు దేవ్. అబ్బా మర్చిపోయా, సారీ అన్నాడు అజిత్. మర్చిపోవడం ఏంట్రా, ఏంటి కంపల్సరీ వెళ్ళాలి నేను అన్నాడు. ఓకే ఓకే బుక్ చేశాను, చంపకు అన్నాడు అజిత్. నేను టైంకి ఫ్లైట్ అందుకోకపోతే అదే జరుగుతుంది అంటూ వర్క్లో పడిపోయాడు దేవ్. హల్దీ ఫంక్షన్ సిరి ఫ్రెండ్స్తో వెళ్తుంది. డ్రెస్ కోడ్ ఎల్లో. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు కలిసి ఫంక్షన్ చేస్తున్నారు. పెళ్లి కొడుకు తరఫున దీపక్ వస్తాడు. సిరి చాలా క్యూట్గా రెడీ అవుతుంది. సిరికి పెళ్లి జరిగినట్టు తాలూకు చిహ్నాలు
ఏవి ఉండవు. మెడలో నల్ల పూసలు, పాపిట సింధూరం, కాళ్ళకు మెట్టెలు. పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఒక కారణమైతే, ఇంట్లో మంచి చెడ్డ చెప్పే పెద్దవాళ్ళు లేకపోవడం మరొక కారణం. వాళ్ళ మధ్య బంధం కూడా ఇంకో కారణం అని చెప్పొచ్చు. ఏది ఏమైనా పెళ్లి అయిన స్త్రీలాగా ఉండడానికి సిరికి అస్సలు ఇష్టముండదు. అందుకే అవన్నీ అవాయిడ్ చేస్తుంది. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. పెద్దవాళ్ళందరూ పసుపు రాసి స్నానం చేయిస్తారు అబ్బాయి, అమ్మాయికి. ఆ తర్వాత అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ కలిసి రకరకాల ఫోజులతో ఫోటోసు, వీడియోసు హంగామా చేస్తారు. అప్పుడు సిరికి ఒకతనిపై దృష్టి పడుతుంది. అతను కూడా తననే చూస్తూ ఉంటాడు. కానీ సిరి పట్టించుకోదు. వాళ్ళ ఫోటో సెషన్ అయిపోగానే స్టేజ్ దిగి వచ్చేస్తారు. సిరి అండ్ ఫ్రెండ్స్ రిలాక్స్‌గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒకరిద్దరు అబ్బాయిలు సిరితో మాట్లాడడానికి ట్రై చేస్తూ తన దగ్గరికి వస్తారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మీరు ఎక్కడ ఉంటారు? అంటూ తన పేరు, అడ్రెస్ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సిరి చాలా తెలివిగా తను ఎన్ఆర్ఐ కూతురని, ఫస్ట్ టైం ఇండియా జస్ట్ 2 డేస్ బ్యాక్ వచ్చానని, తనని అవకాశమే లేదని చెప్తుంది. తన మాటలకి వచ్చిన అబ్బాయిలు తెల్ల ముఖం వేసుకొని కామ్‌గా వెళ్ళిపోతారు. అది చూసి సిరి ఫ్రెండ్స్ అందరూ గట్టిగా నవ్వుతూ, "సిరి నువ్వు పెద్ద కంచువే" అంటారు. ఆ బాయ్స్ పక్కకు వెళ్ళి, "ఏం అమ్మాయిరా అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు. అందంగా ఉందని పొగరు" అనుకుంటారు. మొదటి నుంచి ఇదంతా గమనిస్తున్న దీపక్ వాళ్ళ మాటలు విని నవ్వుకొని కామ్‌గా లేచి సిరి దగ్గరికి వస్తాడు. "హాయ్ సిరి" అంటూ. ముఖపరిచయం ఉన్నందుకు హాయ్ అంటుంది తిరిగి. ఆ తర్వాత ముఖం తిప్పేసుకుంటుంది. "ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నావే! ఢిల్లీ వెళ్ళే లోపల నీ పొగరు అణచకపోతే నా పేరు దీపకే కాదు" అనుకుంటాడు మనసులో. అలా ఆలోచిస్తూ ఉండగా సిరి లేచి దూరంగా వెళ్ళి తన ఫ్రెండ్స్ కోసం చూస్తూ నిలబడుతుంది. తను నిలబడిన యాంగిల్‌లో చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తన నడుము వంపు. వయసొచ్చాక మొదటిసారి ఇష్టపడ్డది నిన్ను. నిన్ను పొందకుండా నా లైఫ్ కంప్లీట్ అవ్వదు అనుకుంటూ తన వైపే వెళ్తాడు దీపక్. సిరి దీపక్ రావడం చూసి ముందుకు వెళ్ళిపోతుంది. అతనికి దొరకకుండా. ఫైనల్‌గా ఒక చోట పట్టేసుకున్నాను. నన్ను తప్పించుకొని ఎటు వెళ్తావు? అంటూ దారికి అడ్డంగా నిలబడతాడు. ప్లీజ్ దీపక్ నా దారికి అడ్డులే అంటుంది నీరసంగా. ఏమైంది బంగారం నీరసంగా ఉన్నావు? హెల్త్ బాలేదా? అంటాడు ఎంతో ఎఫెక్షన్‌తో. అది నీకు అనవసరం. అయినా నా గురించి నీకెందుకు? వెళ్ళి నీ పని చూసుకో అంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఫైనల్‌గా డిన్నర్ చేసి బయలుదేరతారు. సిరి తన ఫ్రెండ్స్‌తో గెస్ట్ హౌస్‌కి. సిరి గెస్ట్ హౌస్‌కి చేరిన కాసేపటికి వెనకే ఫాలో అయిన ఒకతను ఫోన్ చేసి ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో పూసగుచ్చినట్టు ఫోన్‌లో చెప్పి కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ డే మెహందీ రసం ఉంటుంది. అందరూ ఫ్రెండ్స్ కలిసి మెహందీకి వెళ్తారు. నెక్స్ట్ డే పెళ్లి ఉంటుంది కాబట్టి. ఒకరోజు హల్దీ రసం అయ్యాక అబ్బాయి, అమ్మాయి చూసుకోకూడదు కాబట్టి అబ్బాయి తరఫు వాళ్ళు ఫంక్షన్‌కి రారు. దాంతో దీపక్ కూడా రాడు. మెహందీ రసంలో ఫుల్‌గా ఎంజాయ్ చేసి తిరిగి వస్తూ ఉంటారు సిరి వాళ్ళు. మొత్తం 3 కార్లు. కార్‌లో డ్రైవర్, సిరి ఇద్దరి స్నేహితురాళ్ళు ఉంటారు. కారులో కూర్చొని ప్రోగ్రాంలో జరిగిన విశేషాలు మాట్లాడుకుంటూ సిరి తన చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో సడన్ బ్రేక్‌తో కారు ఆపుతాడు డ్రైవర్. "వాట్ హ్యాపెండ్ డ్రైవర్" అంటూ కంగారుగా సిరి బయటికి చూస్తుంది. వీళ్ళ కారుకి అడ్డుగా ఒక కారు వచ్చి ఆగింది. ఈ కారేంటి ఇలా వచ్చి ఆగింది అనుకునే లోపల వాళ్ళున్న కార్‌కి 2 వైపులా 2 కార్లు, వెనకాల మరొకటి వచ్చి వీళ్ళ కార్‌ని పూర్తిగా ప్యాక్ చేశాయి. డ్రైవర్ ఏంటిది అని అడిగే లోపల చేతిలోని గన్స్ తీసి డ్రైవర్‌ని బయటికి లాగి, కారు డోర్స్ ఓపెన్ చేసి సిరిని తమ వైపు లాగేసుకున్నారు. సిరి ఫ్రెండ్స్ డ్రైవర్ అరవడంతో గాలిలో ఒక బుల్లెట్ షూట్ చేస్తారు. ఆ సౌండ్‌కి వీళ్ళు సైలెంట్ అయిపోతారు. "చుప్ చాప్ యహాं సే చలే జాओ, నహీ తో సబ్‌కో ఉడా దేంగే." కామ్‌గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే అందరినీ లేపేస్తా అని హిందీలో ఒకడు వార్నింగ్ ఇచ్చి సిరిని తన కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా రెప్పపాటు క్షణంలో జరిగిపోయింది. అందరూ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో ఫేస్‌కి మాస్క్ ఏసుకొని న్యూ టెక్నాలజీ గన్స్ పట్టుకొని ఉన్నారు. "ఎవరు మీరు? లీవ్ మీ"
లీవ్ మీ ఐసే అని నన్ను వదలండి, నన్ను వదలండి అంటూ గింజుకుంటుంది సిరి. ఓ అరగంట దాటింది. తనని ఎక్కడికో తీసుకెళ్తున్నారు, ఏం చేస్తారో తెలీదు. ఇవన్నీ ఆలోచించుకుంటూ, ఏడుస్తూ గింజుకుంటుంది సిరి. మిడ్‌నైట్ హైవేపై పెద్దగా రాకపోకలు సాగడం లేదు. సడెన్‌గా కార్ ఆగిపోయింది. అడ్డంగా రేసింగ్ బైక్. దానిపై ఒకతను కూర్చున్నాడు. ఏ కౌన్ హై రే తూ అని గట్టిగా అరిచాడు డ్రైవర్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.